హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫ్లవర్ ఆనియన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి ఫ్లవర్ ఆనియన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టును తీసేస్తున్నాను. ఇలా పొట్టును తీసేసి ఎడ్జెస్ని కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్ని మరి కింద ఎడ్జ్ వరకు అంటించకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చేయి సహాయంతో ఈ పెటల్స్ని ఇలాగా విడతీసుకోవాలి. ఇలా విడతీసుకోవడం వల్ల మనకి ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా ఆనియన్స్ అన్నిటిని కూడా ఫ్లవర్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఈ ఆనియన్ ఫ్లవర్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని, 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ గరం మసాలాని, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒకసారి వీటిని పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ని పోసుకుంటూ ఉండలేమి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఫ్లవర్స్ని వేసుకొని ఆనియన్ ఫ్లవర్స్ అంతటికి కూడా ఈ శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టే విధంగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ శనగపిండిని అంతా పట్టించుకున్న తర్వాత మిగతా ఆనియన్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఇలాగ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఈ ఆనియన్ ఫ్లవర్స్ అన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ ఫ్లవర్స్ని తీసుకొని వాటి పైనుంచి ఇలాగా బ్రెడ్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలాగా బ్రెడ్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి బ్రెడ్ పౌడర్ని దులిపేసి ఇలాగా అన్ని ఫ్లవర్స్ని కూడా మనము బ్రెడ్ పౌడర్ తోటి కోటింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఫ్లవర్స్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క ఆనియన్ ఫ్లవర్ని ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకొని అటు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే మనకి క్రిస్పీ ఆనియన్ ఫ్లవర్ పకోడీ రెడీ. ఇదే విధంగా మిగిలినటువంటి ఆనియన్ ఫ్లవర్స్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకొని వీటిని వేడివేడిగా టమాటో కచ్చప్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ ఆనియన్ పకోడీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.